ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యం పైన ఒక ముచ్చట తీసుకొచ్చిన. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజల అభిప్రాయం ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఒక చెత్త రిపోర్ట్ అంటే 94% మంది అవునయా అంటారు. 94% మంది రేవంత్ అన్నతో ఒప్పు, దమ్ముంటే ఆపు. చూసిరా 94 అట, ఇలా కూడా 94, బరాబర్ 94 వస్తుంది ఇలా రేవంత్ అన్న రాజ్యానికి. కామెంట్స్ లో సంపత్ గారు చేతగాని ప్రభుత్వం నుండి చెత్త రిపోర్టు వచ్చింది, కాదంటే చర్యలు తీసుకోవాలి రిపోర్ట్ ఆధారంగా అంటుంది. చెత్త రిపోర్టు కాదు అంటే మన చర్యలు తీసుకోవాలంటే మన ప్రభుత్వం కూలిపోవాలి. మన తల్లి లాంటి సోనియా గాంధీ గారు మనం ఎట్టి బస్సులో కూడా నేను వీకేస్తారు, కేసీఆర్ ను అన్నా వీకేస్తారు నేను అంతే, అందరు తెలుసు. అది కాళేశ్వరం రిపోర్టు సిబిఐకి అంటే డైరెక్ట్ గా బీజేపీ కోర్టులో బాల్ వేసినట్టు. రేపు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చూసారా కాళేశ్వరం స్కామ్ కోసమేనా అంటారు. పరందామయ్య గారు ఏమంటారంటే, మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుపోయి బీజేపీ చేతట్టి రేపు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే చూసినావా కాళేశ్వరం కమిషన్ కోసమే అంటారు. సో అట్లా బదనాం చేయొచ్చని ఒక స్కామ్ అట మన అంటాడు. జానీ గారు చెత్త రిపోర్ట్ అట. ఉపేందర్ RRR GM పాలన అటోని అమ్మని గాసే హరహర మహాదేవ, జై శ్రీరామ్, థ్యాంక్ యూ. జై కేసీఆర్ అట, జై కేటీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. బలంగా గారు అంటే ఎవడైనా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. వీడేమో చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నాడు, గులాబీ మొక్క నాడుతున్నట్లు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు రా. ఆడు మొగాడు బుజ్జి హరీష్. అమ్మ ఏం ప్రాసలు దుమ్ములు వేస్తున్నాయి కదా అదట. ఎవరైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, వీడేమో చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నాడు. సేమా హరీష్ రావు కాళేశ్వరం. తర్వాత రమేష్ గారు, తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక ఆయన సచ్చేలాగా తెలంగాణకు పెద్ద శత్రువు ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఇలాంటి మనిషిని సీఎం చేసిన రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు అన్నాడు. భాస్కర్ కాదు, ఆస్కార్. ఎందుకంటే తెలంగాణ ద్రోహి. తెలంగాణ రాకముందుకు టీడీపీ, తెలంగాణ వచ్చినాక టీడీపీ. అసలు ఇలా ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహి బరాబర్ చెప్పింది మా రమేష్ అన్న. అది మాణిక్యం గారు, హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ మహేష్ అన్న. ఒక హరీష్ రావును ఎదుర్కోవడానికి చేతగాక 8 నుంచి 10 మంది మధ్యలో లేస్తున్నారు అంటేనే తెలుస్తుంది ప్రభుత్వంలో ఏది మసాలా. చికెన్ కానీ చికెన్ మసాలా లేదు, చప్పగా అయిపోయిందట. గట్టుంది ముచ్చట. మురళి గారు నమస్తే అన్న. మన ముఖ్యమంత్రి మన మంత్రులు ఇండ్లు కాదులు వచ్చాయి అనుకో, ఆ ఇండ్లు వదిలేసి పోతారా, రిపేర్ చేస్తారా? మరి ప్రాజెక్టు ఎందుకు వదిలేస్తున్నారు, రిపేర్ చేయకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నారా? ప్రజల డబ్బే కదా అంటారు. ప్రజల డబ్బే కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వచ్చింది. ఏం చెప్తానే, చిత్తశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు. కాంగ్రెస్ పరంగా గట్టి ఉంటుంది. ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టేందుకు వీళ్ళకు చేతులు వస్తలు ఎందుకు వస్తాయి? వాళ్ళకి కావాలంటే కేసీఆర్ బదనాం చేసే ప్లాన్ చెప్తారు అంతే. నీళ్ళు ఖర్చు పెడితే, ప్రజలు ఖర్చు పెడితే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే కేసీఆర్ దేవుడు అంటాం అనొద్దు కదా మరి వాళ్ళకు. టార్గెట్ అదే. జై శ్రీరామ్ అన్న. అహ్మద్ గారు, మోటార్లు ఆన్ చేసినావు ఏంది ఈ ఆరు పెట్టారు, కాళేశ్వరం నీళ్లు కదా ఎట్టిపోసేది, పంటలు నో వన్ కరెక్ట్లీ నీరుకు ఎక్కడ నుండి వచ్చాయి అని ట్రాక్ లో పెట్టండి, కేసీఆర్ కదా. నాకు అర్థం కాలే అన్న. మోటార్లు మా అన్న 10 HP మోటార్ వాడతాడు వ్యవసాయ పొలాలకు. మా కేసీఆర్ ఏమో 1 HP మోటార్లు, 5 HP మోటార్లు. అంటే మా అన్న 10 HP వాడతాడు. మా అన్న తెలిసి చాలా పెద్దదిలే కానీ. ప్రభాకర్ గారు, గుడ్ మార్నింగ్ మహేష్ అన్న. పెంచుతున్న పెన్షన్లు పెంచలేదు, పెంచుతున్న పెన్షన్లు పెంచలేదు అన్న. ఏసన్నా ఇస్తన్నా 25,000 ఇవ్వలేదన్నా. పిల్లల స్కూటీ లేదు అన్న. తులం బంగారం అడిగితే మన నిన్ను నన్ను ఇద్దరు చంపుతారు. కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, దోపిడీదారుల పార్టీ. వాళ్ళు దోపిడీ చేస్తానికి ఉన్నారు, మనం దోపిడీ చేపిస్తానికే ఓటేసినాం. ఎందుకు ఓటేసిరా మరి? మీరు ఓటేసినప్పుడు భరించాలే. అట్లాంటి ఎట్లా మీరు ఊకనే? కాళేశ్వరం రిపోర్టు కూలిపోయింది, ప్రాజెక్టు కూలిపోయింది, ఓకే, దాని మీద మీకు రిపోర్ట్ కావాలి. హరీష్ అన్న మాట్లాడుతుంది, మంత్రులు
ఒకరు కాదు ఒకరు మాట్లాడుతూ టైటిల్ ఇవ్వండి అని చెప్తారు. హరీష్ అన్న ఒక్కడు చాలు అంటాను. 6 అడుగుల బుల్లెట్ ఒక్కడు చాలు 60 మంది అయినా దున్నేస్తారు అంటారు వాళ్ళు. అది కనిపించింది లైవ్ లా. ఒక్కరు లేస్తే 10 మంది లేస్తారని తెలియలా మానవాడా అని ఓడికన్నా అంటే ఆయన చెప్పిన దానికి ఓడి కావుతో కరెక్ట్ చెప్తాడని వాళ్ళ బాధ. అందరం లేవరా నువ్వు చెప్పే కట్టా నేను చెప్పే కట్ట ఓనుకొని తెలియదు. సో అందరం మారితే ఏదో కరెక్ట్ ఉంటుందని వాళ్ళ బాధ. కానీ ఏది కూడా కట్టలేదు. అంతా దైదామల్లే ఉన్నారు. ఇంకేంది కాలేజ్ పార్టీ కూలిపోయింది. ఓకే దాని మీద రిపోర్ట్ కావాలి. హరీష్ సేమ యాజ్ ఇట్ ఈజ్. కేసీఆర్ అవసరం లేదు. హరీష్ అన్నకు సమాధానం చెప్తే చాలు. మీ మంత్రులు మీ సీఎం మా అన్న చెప్తాడా? మా అన్న ఏం చెప్తాడు? కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కూలిపోయింది కాళేశ్వరం, పెరిగిపోయింది కాళేశ్వరం లాంగది కాళేశ్వరం ఇదే ఉంటుంది మన ముచ్చట. మన సమానం కదే. మీరు 100 అడిగిన ఆన్సర్ ఒకటే పాస్. నరసింహారెడ్డి గారు ఇది గోస్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ మరియు బీజేపీ రిపోర్టు. వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటాడు. వాస్తవానికి అలా పోలవరం మన కొట్టుకపోయిందా? కూలవరం కూడా అనలే ఇంతవరకు. బీజేపీ కూడా అనలే, కాంగ్రెస్ కూడా అనలే. కానీ తెలంగాణ వరకు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం ఆరంభిస్తుంది. పోలవరం విషయంలో పోలవరాన్ని కూలవరం ఉండా ఒక్కసారన్నా? ఎందుకంటే ఆంధ్రోలు నీళ్ళ విషయంలో కొట్టుకోరు. తెలంగాణ నీళ్లు ఆంధ్రోలు దోచుకోపోతానికి వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన అందరూ కలిసి ఒకటవుతారు. కానీ తెలంగాణ దౌర్భాగ్యం అంటే నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు, నిధుల కోసం కొట్లాడుతారు. దేని కోసం కానీ తెలంగాణ పనులు నాశనం అయినా సరే వాళ్ళ రాజకీయం కోసమే చేస్తారు వాళ్ళ బతుకు. కానీ ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు మూసుకొని పండుకోరు. చూస్తున్నాం కాలేజీ విషయంలో. ప్రభాకర్ గారు హరీష్ అన్న అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. అందరూ డిస్టర్బ్ చేస్తారు. ఇంకా కేసీఆర్ వాళ్ళకి కేసీఆర్ వస్తే నోరు కూడా ఎత్తారు. కేసీఆర్ ఎందుకు రాడు అంటే కేసీఆర్ మాత్రం వీళ్ళు సమాధానం చెప్పలేరు. కేసీఆర్కి మైక్ ఇయ్యరు, అందువల్ల కేసీఆర్ రాలే. సింపుల్ లాజిక్. ఇంకా దాచిపెట్టేది ఉంది అలా. అది రాజు యాదవ్ గుడ్ మార్నింగ్. మహేష్ కాదే మహేష్ మన మహేష్ గాడ్సే అని పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి వేస్ట్ అట. రేవంత్ అన్న పాలన వేస్ట్ వరస్ట్. ఇంకేమన్నాయి ఆ పేర్లు? మా అన్న ఇందిరామ రాజ్యం ఎగురుపెట్టిస్తాడు. మా అన్న కాదు ఆ మాత్రం ఉంటుంది. రామ్ చరణ్ అట. చెత్త రిపోర్టు. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. ప్రభాకర్ లైక్ షేర్ చేయండి మరి మా అన్న చెప్తాడు. సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. నిన్న ఈవినింగ్ లైవ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ బ్రహ్మాండంగా వాడి వేడిగా చర్చ జరుగుతుంది అసెంబ్లీలో. సో అది వినడం కోసం నిన్న లైవ్ చేయలేదు. ఈరోజు సాయంత్రం 7:30కు లైవ్ ఉంటుంది. సో సాయంత్రం చూసే ప్రయత్నం కూడా చేయండి.